ఒక దవడ ఎముకతో, ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని ఎలా చెప్పావు? సంసోను అడిగితే సంసోను ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? నా వల్ల కాదయ్యా, ఆయన ఆత్మ నా మీదకి దిగి రాగా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. 300 సైన్యంతో 1000 మంది సైన్యాన్ని ఎలా ఓడించావు గిద్యోను అని ఒకవేళ గిద్యోను అడిగితే గిద్యోను ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? ఆయన ఆత్మ నా మీదకి దిగి రాగా. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరాత్మ? ఆయన ఆత్మ నా మీదకి దిగి రాగానే నేనేం చేశానంటే ఇంత గొప్ప కార్యాన్ని జరిగించాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరికీ తెలుసు, నెబుకద్నెజరు చెరపట్టబడినటువంటి వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు జెరుబ్బాబెల్. అతన్ని దేవుడు బయటికి తీసుకొని వచ్చి తన మందిరాన్ని పునఃప్రతిష్ఠ చేయాలనుకున్నాడు. అయితే అక్కడ జెరుబ్బాబెల్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఇంత గొప్ప కార్యం చేయాలంటే సాధారణ విషయం కాదు. ఈ కార్యాన్ని నువ్వు చెయ్యాలనుకునేటప్పుడు ఎన్నో అడ్డంకులు మీదకి వస్తాయి, ఎన్నో అవరోధాలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు మీదకి వస్తాయి. అయితే జెరుబ్బాబెల్ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఏంటంటే, శక్తి చేత నువ్వు చేయలేనిది, నీ బలము ద్వారా నువ్వు చేయలేనిది నా ఆత్మ ద్వారా నేనే జరిగిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నీ శక్తితో, నీ బలముతో నువ్వు చేయలేని ప్రతిదీ దేవుడే తన ఆత్మతో నీతో జరిగిస్తాడు. ఎప్పుడంటే ఆత్మ మంట నీ హృదయంలోకి వచ్చినప్పుడు.